ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నిన్న ఎపిసోడ్లో సుమన్ అన్నకి కొంచెం నాకు హింట్స్ తనుజ గురించి కొంచెం వేరేలా చెప్పిందేమో అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయితో ఉంటేనే ఈయనకి కొంచెం హైప్ వస్తుంది, అక్కడ ఫన్ క్రియేట్ అవుతుంది, బాగుంటుంది. బట్ ఏంటంటే అంటే బాగా ఓటింగ్ ఉన్న వాళ్ళతోనే ఉంటుంది తను అన్నట్టుగా ఉంటుంది. తనకు బెనిఫిటే సుమనన్నతో ఉంటాయి, కానీ సుమనన్నకైతే నాకు తెలిసి నష్టం అయితే లేదనిపించింది నాకు. బట్ అదేంటంటే ఇప్పుడు వేరేలాగా వెళ్తుంది అనమాట. ఈమె ఎందుకు అట్లా చెప్పింది అంటే కొంచెం అంటే ఈ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం పొసెసివ్ ఉంటుంది. ఎవరైనా అమ్మాయిలు అట్లా మాట్లాడినా లేకపోతే అంటే నిన్ను కూడా ఒక సందర్భంలో అంటాడనమాట సుమన్ అన్న. ఒకసారి తనుజ ఫుడ్ రుచి చూడమని ఇట్లా చేతిలో పోస్తే కమ్మగా ఉంది, తీయగా ఉంది అంటాడు. తీయగా ఏంటి సుమన్ అన్న అంటే నువ్వు చేసావు కదా అట. అయ్యో సుమన్ అన్న సారీ సుమ్ము అంటే సుమన్ అన్న కదా, సరే సుమ్ము ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు సుమ్ము అంటే ఇప్పుడు అయినా పర్లేదు అనగానే అని అంటుంది. అట్లా అంటే అట్లాంటి సీన్స్ మేబీ ఏమైనా నచ్చలేదేమో తనకి. అంటే మా బయట అనుకునే మాటలు ఎలా ఉంటాయంటే తనతో ఉంటే ఓటింగ్ కోసమే ఉంటున్నారు, లేకపోతే ఉండరు అన్నట్టుగా కూడా వెళ్ళింది. దివ్య అయినా తనుజ అయినా ఆ రోజు ఆ బాక్స్ల టాస్క్లో గొడవ గురించి అయినా దీని గురించి అయినా ఏంటంటే అట్లా వెళ్ళింది కదా. సో ఆ మాటలే చెప్పింది. మరి మేబీ ఇలా ఏమైనా అనుకుందా, అలా ఏమైనా అనుకుందా అనిపించింది. కొంచెం రాంగ్గా మరి సుమనన్న గేమ్ ఏమైనా మార్చుకోబోతున్నాడా ఆ హింట్స్తోనే అనిపించింది. సో మార్చుకుంటే మరి ఎట్లుంటుంది, ఎట్లా ఆడతాడు. నామినేషన్స్ సూపర్ అని అన్నది. నామినేషన్స్ సూపర్ ఏంటి, అసలు కొంచెం ఫైర్ అవుతున్నాడు, కానీ అనవసరంగా ఫైర్ అయ్యాడు కదా మొన్నటి దాంట్లో కళ్యాణ్ పైకి. అది అట్లా చెప్పిందో ఏమో మరి ఆమె. అంటే నామినేషన్ సూపర్ వేస్తుండ అనగానే వీళ్ళు డీప్గా అంటే రివ్యూవర్స్ చెప్పే మాటలు వింటారో వినరో వాళ్ళకు. ఇక ఆమె కొన్ని వైరల్ అయినవి కొన్ని అవే చూసి చెప్పిందేమో అనిపించింది, కన్ఫ్యూజ్ అయిందేమో అనిపించింది. కానీ వీళ్ళ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రం సూపర్ బాగా కళ్ళ నిండుగా అనిపించింది చూస్తుంటే. ఎంత లవ్ అండ్ కేర్ ఉంది, ఆరోగ్యం గురించి అడుక్కోవడం కానీ అంతా చాలా బాగా అనిపించింది ఇద్దరిది, సూపరు. ఇంకొకటి ఏంటంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం దానివల్ల నా వీడియోస్ కొంచెం పుష్ అవుతాయి. ఇంకొకటి వచ్చేసి ఆ టాస్క్ ఉంటుంది కదా, అదే ఫ్యామిలీ కోసం 20 minutes 15 minutes, అదైతే వరస్ట్ అబ్బా. ఎప్పుడు ఏ సీజన్లో కూడా పెట్టలేదు. ఫ్యామిలీ టైం ఏంటి, కనీసం ఒక 1 hour అయినా ఉంచాలి కదా మినిమం. వాళ్ళకి ఏదో మాట్లాడుకుంటారు, ఏదో చూసుకుంటారు, మధ్యలో నువ్వు ఎన్ని హింట్స్ ఎన్ని రాయబారాలు ఎన్ని చేసినా దీనిది ఇదే లెక్క, దానిది అదే లెక్క కదా. అలా ఎందుకు తగ్గించాడు అనిపించింది నాకైతే టైము. అది అసలు నచ్చలేదు. ఇంకొకటి తనుజ గారిని నిజంగానే బ్యాడ్ చేస్తున్నారు అనిపించింది. అది నిజమే. ఆమెకి ఎందుకు 1 hour, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమంటే 60 minutes సెలెక్ట్ చేసుకుంటారు, తక్కువది ఎవరు సెలెక్ట్ చేసుకోరు. ఫ్యామిలీ టైం కదా అది. మరి ఒకవేళ ఆ అమ్మాయి కనుక అందరికీ తక్కువ 15-20 minutes ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఆలోచించి తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు కళ్యాణ్ లెక్క సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా, అలా సాక్రిఫైస్ చేస్తే విన్నింగ్ రేస్లో ఎక్కడో ఉండేది తనుజ అనిపించింది. సో తనుజకి ఎందుకు అంటే పెళ్లి కూతురు చేయాలి, అది ఎంతసేపు అయింది, ఒక 5 minutesలో అయిపోయింది. బట్ ఇది ఏంటంటే అందరూ మళ్ళీ తనుజనే బ్యాడ్గా అనుకుంటారు. ఇక్కడ నేను తనుజ గురించి నాకు నెగటివ్ చెప్పాలన్న ఉద్దేశము లేదు, నాకు ఎప్పుడు ఉండదు. కానీ నిజంగానే అది బిగ్ బాస్ మిస్టేకే, బిగ్ బాసే కావాలని చేసినట్టుగా అనిపించింది. క్యాప్టెన్ అని చెప్పేసి ఆమెకు 2 పవర్లు ఇవ్వడం కానీ వీక్ అంతా ఎక్కువ చేయడం అనిపించింది. అలా చేయకుండా ఉంటే బాగుండేది. తనుజ కూడా కొంచెం ఆలోచించి బాగా ఆలోచించి కొంచెం తక్కువ టైం తీసుకుంటే బాగుండేది. ఆమె కూడా గేమ్ వైజ్ అరే వేరే వాళ్ళకి త్యాగం చేసింది కదా అన్నట్టు కూడా ఉండేది, విన్నింగ్ రేస్లో ముందుకు ఉండేది. కానీ ఇక్కడ కళ్యాణ్ ముందుకు వచ్చేసాడు అనిపించింది. ఈ వీక్ అయితే నిజంగా సంజన గారి కోసం ఆ రోజు నా ఫ్యామిలీ వీక్ వద్దంటాడు, ఈ రోజు వద్దంటాడు. కానీ ఇక్కడ దివ్య ఒకటి అంటది, మీ పేరెంట్స్కి రావాలని ఉంటుంది కదా, నువ్వు అలా వద్దన కరెక్ట్ కాదు అని అంటది. కానీ అక్కడ గేమ్ ఆడుతున్నాడు అబ్బా కళ్యాణ్, నిజంగానే ఆలోచిస్తున్నాడు, ఎమోషనల్గా కూడా ఉన్నాడు. కొన్నిట్లలో బాగా ఆలోచిస్తాడు కళ్యాణ్, సూపర్ అనిపిస్తుంది. కొన్నిట్లలోనేమో ఏం తెలియనట్టుంటాడు, అదే అర్థం కాదు. నిజంగా గేమ్ ఆడుతున్నాడేమో అని కూడా ఆయనకు మళ్ళీ ఓటింగ్లో ఉండాలని కూడా తెలుసు, ఓటింగ్లో ఉంటే ఓటింగ్ పెరుగుతుందని కూడా తెలుసు, చాలా విషయాలు తెలుసు. కానీ కొన్ని విషయాలు ఎక్కడో ఉంటాడు అనిపిస్తుంది. నిజంగా సుమన్ అన్నకు డిమాండ్ కానీ కళ్యాణ్ కానీ హెల్ప్ చేయడం సూపర్ అంటే సూపర్ అబ్బా. ఆ టాస్క్లో నిజంగా అసలు ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఫ్యామిలీ టాస్క్ అని కూడా కళ్యాణ్కి తెలుసు. ఫ్యామిలీ వీక్ కోసం ఇదేం గెలిచే టాస్క్ కాదని ఆ విషయం కూడా తెలుసు, ఆ విషయం కూడా మాట్లాడతాడు. దీనికోసం ఎందుకు ఇంత లొల్లి రచ్చ. కానీ ఇమాన్యుయల్ తోపబ్బా,
ఏ టాస్క్ పెట్టి ముందుకు వెళ్ళిపోతాడు. మనము ధీమాన్ కళ్యాణ్ అంటే ఇక్కడ హెల్ప్ చేశారు, కానీ అయినా కూడా అసలు ఒక ఇమాన్యుయల్ టాస్క్లో ఆడతాం అనుకున్నామా, ఏదో కమెడియన్ అనుకున్నాం, కానీ ఇమాన్యుయల్ నిజంగా తోపబ్బా సూపర్ సూపర్ సూపర్గా ఆడుతున్నాడు. ఇంకొకటి వచ్చేసి అసలు కళ్యాణ్ ధీమాన్ అయితే ఆడచ్చు, కానీ వాళ్ళు వేరే వాళ్ళ కోసం కూడా చూస్తున్నారు, ఆడుతున్నారు, సూపర్ అనిపించింది. కాకపోతే ఈ తనుజ సంజన కరెక్ట్గానే చేసింది. మళ్ళీ ఇక్కడ సంచాలక మిస్టేక్ చేసి నాకు ఫ్యామిలీ వీక్ ఏడొద్దంటారో నాకేమవుతుందో అని చెప్పేసి కరెక్ట్గానే చేసింది. కాకపోతే అక్కడ కొంచెం గొడవలు క్రియేట్ అయ్యాయి, కానీ మళ్ళీ ఏమవుతుందో ఏమో అని చెప్పేసి పాపం మొత్తానికైతే ఆమెకు ఫ్యామిలీ వీక్కి టైం కూడా అడుక్కోమన్నారంట. సో అందరికి కొంచెం టైం ఇచ్చారంట ఆమెకి. మొత్తానికి మన ఇమాన్యుయల్ కూడా ఒక 20 minutes అట్లా ఇచ్చాడంట. సో ఆమెకు కూడా వస్తుంది, కాకపోతే ఫస్ట్ కొంచెం ఎమోషనల్ అదంతా క్రియేట్ అవ్వడానికి చేస్తాడు లాస్ట్ టైం తేజాక్ చేసినట్టు. అంతకు మించి అయితే ఏమీ ఉండదబ్బా ఖచ్చితంగా. సో అదనమాట. అయితే తనుజ చెల్లి వచ్చేసి బాగా చెప్తుంది. తనుజకి హింట్స్ అయితే నీకు సపోర్ట్ లేదు అంటున్నావు, కానీ బయట కూడా ఉన్నారు, నీకు లోపల కూడా ఉన్నారు, నువ్వు అలా చెయ్యకు, నువ్వు మొహం అంత చిరాగ్గా పెట్టుకుంటే ఏడుస్తే కోపంగా ఉంటే అమ్మకే నచ్చట్లేదు అని నిజంగా తనుజ బిహేవియర్ గురించి బాగా చెప్పింది. మరి తనుజ నిజంగా బిహేవియర్ మార్చుకుంటుందా, ఇప్పటి నుంచి మంచిగా నవ్వుకుంటూ ఉంటుందా, ఏడవదా అనేది చూద్దాము. నువ్వు ఏడిస్తే ఇప్పుడు నా పెళ్లి చూసుకోవాలి, నా ఇంట్లో పనులు అన్నీ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి అమ్మ. నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను చూసుకుంటే ఏడుచుకుంటా అక్కకు ఫోన్ చేస్తుంది లైవ్ చూసుకుంటా, తనుజ ఏడుస్తుంది అని, అమ్మ ఏడుస్తుంది పండుకోదు నైటు అని ఇక చెప్తుంది అవన్నీ. కాకపోతే ఇక్కడ నా పెళ్లి పనులు కూడా ఉంటాయి కదా, నావి కూడా చూసుకోవాలి కదా, మళ్ళీ చిన్న పాపను కూడా చూసుకోవాలి కదా. సో నువ్వు బాగుండు, ఏడవకు, మంచిగా ఆడు, విన్నింగ్ దగ్గరగా ఉన్నావు, కప్పు కొట్టి తీసుకురా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది బాగానే. మరి తనుజ ఏమైనా మార్చుకుంటుందా, చేంజ్ చేసుకుంటుందా బిహేవియర్ కొంచెం అన్నా? వాళ్ళ అమ్మనే చెప్పింది చూడండి. మనం అందరం అన్నది అదే కదా, చిరాగ్గా పెట్టుకుంటుంది, ఫేస్ కోపంగా పెట్టుకుంటుంది, ఎదుటోళ్ళ పట్ల గట్టిగా అరుస్తుంది, ఇవన్నీ వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంటే అర్థం చేసుకోండి. ఎవరికైనా చూడడానికి అది బాగోదు. అది చెప్తే ఆమె తీసుకోలేకపోయింది, ఆమెకు నచ్చలేదు. ఎవరేదైనా చెప్తే నా మొహమే ఇంత, నేనే అంత అన్నట్టుగా మాట్లాడింది. సో మరి సుమనన్న వాళ్ళ భార్య చెప్పిన దాని ప్రకారం చేంజ్ చేసుకుంటాడా, ఇంకా నామినేషన్లో అల్లాడిస్తాడా, తనుజ కూడా బిహేవియర్ చేంజ్ చేసుకుంటుందా, ముందుకు ఎలా వెళ్తుంది? ఇంకా 4 weeks ఉంది కదా మనకి, అట్లా అనమాట. ఇంకా ఎలా ఆడతారు వీళ్ళు, ఎలా ముందుకు వెళ్తారు? సో ఈరోజు అయితే ధీమాన్ వాళ్ళ మదర్ వస్తున్నారు. సో చాలా అంటే ఎమోషనల్గా ఉంటుంది. సో అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎట్లుంటాయి అంటే రోజుకొకరిది ఎమోషనల్ ఉండేలాగా చూసుకుంటారు. ఇప్పుడు 9 మంది ఫ్యామిలీలు కదా, ఒక రోజుకు ఒక 3-2 ఫ్యామిలీలు, ఒక్కొక్క రోజు ఇక ఎక్కువ కంటెంట్ లేకపోతే 4 ఫ్యామిలీలను కూడా రప్పించేస్తారు ఈ వీక్ అయిపోయేలాగా. సో వీకెండ్స్ వాళ్ళ మదర్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి తెలిసిన సెలబ్రిటీస్ వస్తారు అనమాట. సో తనుజకైతే సెలబ్రిటీస్ రాబోతున్నారు. అదే పవన్ సాయి వస్తాడు, ఇంకొకరు ఎవరో వస్తారు, అంటే వాళ్ళకి తెలిసిన ఒక సెలబ్రిటీ వాళ్ళ రిలేటివ్ ఇట్లా వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారు. సో ఈ వీక్ అంతా ఇదే ఉంటుంది, ఎమోషనల్స్ హింట్స్ వస్తూనే ఉంటాయి. సో హింట్స్ని బట్టి ఎలా చేంజ్ చేసుకుంటారు అనేది కూడా చూద్దాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.